ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే. దిస్ ఈజ్ కాల్డ్ సిపెక్. ఈ సర్వేని పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో క్యాబినెట్లో 2 చట్టాలను చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించడం జరిగింది. విద్యా ఉద్యోగ అవకాశాలలో బలహీన వర్గాలకు 42%, స్థానిక సంస్థలు రాజకీయాలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని 2 తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది గవర్నర్ ద్వారా. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల చట్టాన్ని, అదేవిధంగా స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించకుండా తాత్సారం చేస్తుంది. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. 90 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. ఆ ఎన్నికల నిర్వహణ కోసం 30 రోజుల్లో రిజర్వేషన్లను కూడా నిర్ణయించాలి అని. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మేము పంపించిన బిల్లుల యొక్క ఆమోదం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మా మంత్రివర్గ సహచరులు, పార్లమెంట్ సభ్యులు కలిసి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారిని, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి విజ్ఞప్తి చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. రేపు ఉదయం శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని, శ్రీ రాహుల్ గాంధీ గారిని కలిసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సర్వేకు సంబంధించిన అంశాలను వివరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్లో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ సాధించడానికి సహకరించి మా తరఫున నిలబడి ఇండియా కూటమి అలయన్స్లో ఉండే వివిధ రాజకీయ పక్షాలను కూడా సమన్వయం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలి అని చెప్పి విజ్ఞప్తి చేయడానికి ఢిల్లీకి రావడం జరిగింది. రేపు ఉదయం రాజ్యసభ, లోక్సభ నాయకులకు వివరించి రేపు సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు కూడా ఈ సర్వేకి సంబంధించిన చేపట్టిన చర్యలను మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రక్రియలో చేపట్టిన వివరాలను అన్నిటిని కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు వివరించాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. తద్వారా 2026 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో కులగణనను చేర్చాలి. కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ దేశ జనాభాను మొత్తం 100 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న జనగణనలో కులగణనను చేర్చడానికి అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేయడానికి రేపు సాయంత్రము వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు ఏ విధంగా ఈ జనగణనలో కులగణనను చేపట్టవచ్చు, తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అన్ని వివరాలను కూడా వాళ్ళకి వివరించి ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా, తెలంగాణ మోడల్ సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఒక రోల్ మోడల్గా ఈ దేశానికి ఈరోజు మేము ఒక దిక్సూచిగా నిలబడదలుచుకున్నాం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కార్యాచరణను తీసుకున్నాము. అందుకే ఈరోజు 30 రోజుల్లో హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించి 90 రోజుల్లో సెప్టెంబర్ 30 తారీఖు లోపల జిల్లా పరిషత్, ఎంపీటీసీ, సర్పంచుల యొక్క ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దాన్ని సాధించాలి అంటే కేంద్ర ప్రభుత్వం మా రిజర్వేషన్లను ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకులను కలిసి
వీలైతే ఇండియా కూటమికి సంబంధించిన ఇతర రాజకీయ పార్టీలను కూడా సమన్వయం చేసుకొని ఈ రిజర్వేషన్లను సాధించి బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఈ పర్యటన చేపట్టినాం. మీడియా మిత్రుల సహకారాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నది. జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమిని ఈరోజు మనందరం కూడా నిలదీయాలి. తద్వారా కొన్ని దశాబ్దాలుగా అణచివేతకు లోనవుతున్న బలహీన వర్గాలకు న్యాయం చేయాలని, ఏదైతే సోషల్ జస్టిస్ చేయాలని ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో దానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ వాళ్ళు వితండవాదం చేస్తున్నారు. శాసనసభలో చర్చ జరిగినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ కూడా ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ శాసనసభ్యులు ఒక పక్కన మద్దతు ఇస్తుంటే, కేంద్ర బీజేపీ తాత్సారం చేస్తుంటే, నూతనంగా నియామకం ద్వారా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన రామచంద్రరావు గారు, మీరు ఎలా చేస్తారు, మీరు హామీ ఇచ్చుకుంటే మీరే చేసుకోండి, లేకపోతే ముస్లింలను రిజర్వేషన్ల నుంచి తొలగించండి అని చెప్పి వితండవాదం చేస్తున్నాడు. ఇవాళ బీజేపీకి ఒక రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీకి ఇంకొక రాజ్యాంగం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ ఒక్కటే. ఆ రాజ్యాంగానికి లోబడే ఈరోజు రిజర్వేషన్లు పెంచాలి అని అంటున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే బండి సంజయ్ వరకు కేంద్ర మంత్రులుగా పనిచేస్తూ ముస్లిం రిజర్వేషన్లను మేము ఒప్పుకోము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలను తొలగించే రిజర్వేషన్లను ప్రతిపాదిస్తే మేము మద్దతు ఇస్తామంటున్నా అని అంటున్నారు వాళ్ళు. అసలు వాళ్ళ అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా నాకు తెలీదు. కానీ నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్, నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. భారతీయ జనతా పార్టీకి మూలాలలో ఉన్న సిద్ధాంతకర్తలైన ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో ఉంది. ఈరోజు గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో 40-50 సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే, తొలగించే ధైర్యం, చిత్తశుద్ధి మీకుంటే గుజరాత్ నరేంద్ర మోడీ పుట్టిన రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించండి. ఈ దేశ ప్రధానమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించండి. మీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్న మహారాష్ట్రలో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూచన చేయండి. మేము 3 రాష్ట్రాలలో రిజర్వేషన్లు తొలగించినాం, తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలగించాలని చెప్పి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటుంది. వితండవాదం చేయడం ద్వారా వాళ్ళు సాధించేదేం లేదు. ఇది ముస్లిం రిజర్వేషన్లను అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రగానే మేము భావిస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు. నిజంగానే భారతీయ జనతా పార్టీ, అమిత్ షా గారు ఒక మాట చెప్పారు, కొన్ని దశాబ్దాల క్రితం నుంచే మేము ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం గుజరాత్లోని ఒక ఇంటర్వ్యూలో. మరి ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం, భవిష్యత్తులో మేము అమలు చేస్తామని చెప్పిన అమిత్ షా గారిని భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? కాబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరినో ఒకరిని, ఒక వర్గాన్ని అడ్డం పెట్టి వాళ్ళని సాకుగా చూపించి రిజర్వేషన్లు అడ్డుకోవాలనే ప్రయత్నము ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయదలుచుకుంటే ప్రజలు తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా తూడ్చిపెట్టేస్తారు బీజేపీ పార్టీని. అందుకే ఈరోజు ఇట్లాంటి వితండవాదాలకు తావివ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించడం ద్వారా బలహీన వర్గాలకు అండగా నిలబడుతున్నామని వాళ్ళ పట్ల అభిమానాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేల మొత్తాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి పూర్తి స్థాయిలో చర్చకు అవకాశం ఇచ్చినాము. పర్సనల్ డేటా ప్రైవసీ యాక్ట్ ప్రకారం డిస్క్లోజ్ చేయడానికి వీల్లేదు. వ్యక్తుల యొక్క సమాచారాన్ని బహిరంగపరచకూడదు. వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని బహిరంగపరచలేదు. మేము స్పష్టంగా చెప్పినాం. సర్వేల తర్వాత 56.4% బీసీలు ఉన్నారు, 17.45% ఎస్సీలు ఉన్నారు, 10.8% ఎస్టీలు ఉన్నారు, 10.9% ఉన్నత వర్గాలు ఉన్నారు. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4% ప్రజలు మాకు ఏ కులం లేదు అని డిక్లేర్ చేసిండ్రు. ఇది ఒక న్యూ ఫినామినా. 3.9% they have declared we don't have any caste. They have not declared their caste. This is very new phenomena in Telangana state. So ప్రతి వివరాలను అక్కడ పెట్టినాం. శాసనసభలో చర్చ పెట్టినాం. ఇప్పుడు మేమేమైతే ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ కమిటీ వేసినామో వాళ్ళు 3 రోజుల క్రితం నివేదిక ఇచ్చిండ్రు. ఈ నివేదికను మంత్రివర్గంలో చర్చించి రాబోయే శాసనసభలో ప్రవేశపెట్టి ప్రజలకు పూర్తి వివరాలను అందజేస్తాము. ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను జస్ట్ లైక్ దట్ రోడ్డు మీద పెట్టడానికి వీల్లేదు. ఫస్ట్ మంత్రివర్గానికి చెప్పాలి. మేము అది బాధ్యత. మంత్రివర్గంలో చర్చించిన తర్వాత శాసనసభకు చెప్తాం. మేము శాసనసభకు జవాబుదారీతనము. ఏ ఏ ఏ లెక్కల ప్రకారం కూడా ముస్లింల లెక్కలన్నీ, హిందువుల లెక్కలన్నీ, ఇతర సామాజిక వర్గాల లెక్కలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఈరోజు ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. కొద్దిమంది రాజకీయ పార్టీ నాయకులకు మాత్రమే బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలనుకునేటోళ్ళు మాత్రమే ఇట్లాంటి అనుమానాలు లేవనెత్తుతున్నారు. మళ్ళీ వానాకాల సమావేశాలు, శాసనసభ సమావేశాలు పెడతాం. మీ పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. మీరు సభలో చర్చించండి, ప్రశ్నించండి, వివరాలు అడగండి. మేము శాసనసభకు జవాబుదారీతనంగా పనిచేస్తాము. వీధి సమావేశాలలో మాట్లాడే ప్రతి మాటకు మేము జవాబు ఇవ్వలేము. భారతీయ జనతా పార్టీకి, బీఆర్ఎస్కు శాసనసభలో ప్రాతినిధ్యం ఉంది. వాళ్ళంతా సభలో వచ్చి వాళ్ళు మాట్లాడవచ్చు, వాళ్ళు అడగవచ్చు, వాళ్ళు అడిగిన వివరాలు ఇస్తాం. పర్సనల్ డేటా ఇవ్వడానికి వీల్లేదు. డేటా ప్రైవసీ యాక్ట్ ప్రకారం వ్యక్తుల యొక్క వ్యక్తిగత వివరాల గోప్యత రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది. ఇవ్వవలసిన సమాచారాన్ని మొత్తం సభలో ప్రవేశపెట్టినాం. డేటా మొత్తం అఫీషియల్గా ఉన్నది. వాళ్ళకి యాక్సెస్ ఇస్తామని చెప్పినాము. పబ్లిక్ డొమైన్లో పెట్టేటప్పుడు మిగతా న్యాయపరమైన చిక్కులను కూడా చర్చించుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎనాలిసిస్ చేసి ఇచ్చిండ్రు వాళ్ళు. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కమిటీని అందుకే వేసినాం. కంప్లీట్ డేటా ఎనాలిసిస్ చేసి ఇప్పుడు నేను ఎలా చెప్పగలిగిన 3.9% they have declared as a no caste. మాకు కులమే లేదని 3.9% ఇచ్చిండ్రు. ఇదంతా డేటా ఎనాలిసిస్ చేసినాము. ఇది ఒక్కరోజు కోసం, ఒక సంవత్సరం కోసం చేసింది కాదు. అన్నిటినీ రేపు క్యాబినెట్లో చర్చించిన తర్వాత శాసనసభలో ప్రవేశపెడతాము. ఏంది? ఎవరు చెప్పిన? ముస్లింలకు అసలు రిజర్వేషనే లేదు. మత ప్రాతిపదికన 0 రిజర్వేషన్. అవగాహన రాహిత్యంతో మాట్లాడుతుండ్రు. ముస్లిం ప్రాక్టీస్, మతం అనేది నీ ఆచరణ. హిందూ మత సాంప్రదాయాలను పాటించే వాళ్ళు ఉన్నారు, ముస్లిం మత సాంప్రదాయాలను పాటించే వాళ్ళు ఉన్నారు, సిక్కు మత సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు, జైన్ మతాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్ మతాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు. ఎన్నో రకాల మతాలను, సాంప్రదాయాలను పాటించే వాళ్ళు ఉన్నారు. బౌద్ధం కూడా స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మాకు ప్రాతిపదికనే కాదు, వెనుకబాటుతనమే ప్రాతిపదిక. సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఇది. ఎవరు చెప్పారండి? ముస్లిం రిజర్వేషన్ ఎప్పటి నుంచో ఉంది. ఈ గ్రూప్ మాత్రమే 4.8. దట్ ఈస్ నాట్ ఫర్ ముస్లిమ్స్, దట్ ఈస్ ఫర్ బ్యాక్వర్డ్ కాస్ట్. మీ ఇంటర్ప్రిటేషన్లోనే, మీ అనువాదంలోనే తప్పులు ఉన్నాయి. గతంలో ABCD ఉండేది, ఇప్పుడు ఈ యాడ్ అయింది.
ఏబిసిడిలో దూదేకులు ఎప్పటి నుంచో రిజర్వేషన్ ఉంది, మీకు తెలుసు కదా, తెలుసా మీకు? చాలామంది ఉన్నారు. 1979 నుంచి రిజర్వేషన్లు ఉన్నాయి ముస్లింలకు. చాలా కులాలు ఉన్నాయి, నా దగ్గర పూర్తి డేటా ఉంది. ఏ ఏ ఏ సామాజిక వర్గాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయో నేను చదివి వినిపిస్తా, ఎన్ని కులాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయో. అంటే బీజేపీ వాళ్ళు మొండివాదన తొండివాదన చేయడానికి బయలుదేరారు. మధ్యప్రదేశ్లో 87 కులాలు ఉంటే దీంట్లో దాదాపుగా వీళ్ళకు 38 కులాలు ముస్లింలకు సంబంధించిన ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు మధ్యప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్లో 5 ముస్లిం కులాలు అనుభవిస్తున్నారు. ఫకీర్, మెమెన్, ముస్లిం కాయస్, హజాం, షేక్, సర్వారి. ఈ ముస్లిం కులాలు ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో ఉన్నారు. గుజరాత్లో 28 కులాలు ఉన్నాయి. మొత్తం చదివినిపిస్తామంటే వినిపిస్తా. అదేవిధంగా బీహార్లో ప్రతి దగ్గర, మహారాష్ట్రలో ఈరోజు తొండివాదన చేయడానికి బీజేపీ వాళ్ళు బయలుదేరిండ్రు. మొత్తం రీసెర్చ్ అనాలిసిస్ ఉన్నది నా దగ్గర. ఇప్పుడు చాలామంది చాలా చెప్తాను, నేను తెలంగాణ మోడల్ పాటించమంటున్నా. ఆయన కోరుకో మధ్యప్రదేశ్ పసంద్ అయిన, మీకు చికెన్ బిర్యానీ ఇష్టం ఉంటే ఆ పక్కన ఉన్న ఆయనకు మటన్ బిర్యానీ ఉంటుంది, ఈయనకి ఎగ్ బిర్యానీ ఇష్టం ఉంటుంది. నీకు ఇష్టమైంది అందరు తినాలంటే కుదరదు కదా. తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్, లేటెస్ట్ మోడల్. తెలంగాణ ఈజ్ ద రోల్ మోడల్ ఫర్ ది కంట్రీ. యూ హ్యావ్ టు అడాప్ట్ తెలంగాణ మోడల్. దట్స్ ఆల్. దట్ ఈస్ వాట్ మై అడ్వైస్ టు ప్రైమ్ మినిస్టర్. ఏది అమలు చేయకపోతే చెప్తాం, పార్లమెంట్లో చెప్తాం. అమలు చేయకపోతే వ్యూహం ఉంటుంది కదా. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిండు మోడీ, అమలు చేయను అన్నాడు. అమలు చేయను అంటే ఏం చేసినాం? బీజేపీ మెడలోంచి అమలు చేపించి, రద్దు చేపించి, దేశ రైతులకు క్షమాపణ చెప్పించినాం నరేంద్ర మోడీ తోటి. మొదట్లో వాళ్ళు అట్లనే అంటారు, బిగుసుకుంటారు. మేము కులగణన చేయమన్నారు. సుప్రీంకోర్టులో పోయి అఫిడవిట్ ఫైల్ చేసిండ్రు, మేము కులగణన చేయము అని. చివరికి ఇప్పుడు కులగణన చేస్తామన్నారు, ఆదేశాలు ఇచ్చిండ్రు. అనడం పారిపోవడం అనేది బీజేపీకి సహజంగా ఉండే లక్షణమే కదా. అన్న ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ పరిస్థితి అండి, ఆర్డినెన్స్. సో ఎస్, सोशल जस्टिस बेहद ज़रूरी है, उसको लेके आपने एक बड़ा फैसला लिया है। 23% से लेके 42% तक की आपने बात कर दी है। दिल्ली में कल आप पार्टी आला कमान के नेताओं से भी मुलाकात करने वाले हैं, जहां पे तमाम बड़े नेता शामिल होंगे। आपने पहले अपने भाषण में कहा कि सोनिया जी का विजन हम तेलंगाना में आगे लेकर बढ़ाएंगे। सोनिया अम्मा कह के हमेशा आप बुलाते हैं उनको रहें। सवाल ये है कि किस तरीके से कल अपने आला कमान को ये सारी बातों को बताएंगे, और तेलंगाना के भीतर जो आप करने जा रहे हैं ये कितना बड़ा गेम चेंजर होगा? तो मैं एक बात साफ कहना चाहता हूँ, इसीलिए हम तेलंगाना राज्य सरकार के तरफ से हमारे मंत्रीगण के साथ साथ हमारे लोकसभा राज्यसभा एमपीओ के साथ साथ कल हम लोग लीडर ऑफ अपोजिशन इन लोकसभा राहुल गांधी जी से, लीडर ऑफ अपोजिशन इन राज्यसभा मल्लिकार्जुन खड़गे जी से कल सवेरे हम लोग मिलने वाले हैं। क्योंकि फरवरी 4, 2024 में हम शुरुआत किए, फरवरी 4, 2025 में हम कंप्लीट किए। जनगणना में जाति गणना हम लोग पूरे किए। इसीलिए तेलंगाना राज्य ने ये फैसला किया, फरवरी 4 इज सोशल जस्टिस डे। एवरी ईयर फरवरी 4 वी आर गोइंग टू सेलिब्रेट एज ए सोशल जस्टिस डे। We have done meticulously, scientifically, and we have passed a resolution, we have passed a bill 42% एजुकेशन एम्प्लॉयमेंट में ओबीसी रिजर्वेशन देने के लिए, और पॉलिटिक्स इन लोकल बॉडीज 42% रिजर्वेशन के लिए हम बिल बनाए। ये 2 बिल गवर्नर के थ्रू केंद्र सरकार को हम भेज दिए। बहुत महीने हो गए, केंद्र सरकार ने इसके बारे में कुछ फैसला नहीं कर रहा है। इसीलिए अभी लोकसभा राज्यसभा चल रहा है, इसीलिए सड़क से लेकर संसद तक लड़ने के लिए हम तैयार होकर तेलंगाना राज्य से हम सब लोग दिल्ली आ चुके हैं। कल सवेरे हम लोग राहुल जी खड़गे जी से मिलकर हम
ये गुजारिश करेंगे कि लोकसभा और राज्यसभा में हमारा मदद आए और शाम को 5 बजे हम लोग पूरा लोकसभा और राज्यसभा कांग्रेस के एमपीओं को जो प्रोसेस ने हम लोग अडॉप्ट किए, जो मेटिकुलस हम काम किए, उसके बाद जो डेटा पूरा हम लोग असेंबली में बोलकर बिल बनाने के बाद हम लोग एक इंडिपेंडेंट एक्सपर्ट एडवाइजरी कमिटी हेडेड बाय जस्टिस सुदर्शन रेड्डी एंड डिफरेंट एक्सपर्ट्स को एक कमिटी बनाए। ये डेटा पूरा उन लोगों को दिए, डेटा एनालिसिस किए और एनालिसिस के साथ साथ हमको सुझाव दे आगे हम कैसे कार्रवाई चलाना है। तो उन लोग भी सुझाव दिए, आने वाले कैबिनेट में हम लोग उसका अप्रूवल लेकर असेंबली में चर्चा में लागू करेंगे। उसके आगे हम लोग वेलफेयर, डेवलपमेंट, एजुकेशन, हेल्थ एंड पॉलिटिकल रिजर्वेशन के लिए ये डेटा हम लोग इस्तेमाल करने वाले हैं। इसीलिए आज केंद्र सरकार ने हमें बात नहीं मान रहा है। इसीलिए हम लोग पूरा विपक्ष के नेताओं को पूरा जमा करके लोकसभा और राज्यसभा में हम लोग भारतीय जनता पार्टी सरकार, एनडीए सरकार को हम लोग वहां पर जवाब दिए जैसा, हमारे बिल पास किए जैसा हम लोग लोकसभा राज्यसभा में कार्याचरण लेने वाले हैं। इसीलिए हम लोग दिल्ली आए, विपक्ष के नेता लोगों से हम मिल रहे हैं। कल कांग्रेस पार्टी को दूसरे पक्षों का नेता लोगों से हम मिलकर हम ये रिक्वेस्ट कर देंगे, तेलंगाना मॉडल जो बनाया जनगणना में जाति गणना, वो मॉडल केंद्र में लागू करना। और तेलंगाना में, क्योंकि पिछले महीने में तेलंगाना हाई कोर्ट हम लोगों के जजमेंट दिया हुआ है, 30 दिन में लोकल बॉडी में रिजर्वेशन तय करो, 90 डेज में चुनाव पूरे करो। तो हम लोग 30 दिन में 42% देना है तो पहले बिल पास होना। इसीलिए हम लोग दिल्ली आए, हम मदद मांग रहे हैं। पत्रकारों से भी हमारा गुजारिश है कि आप लोग पूरा मदद करो। ये किसी व्यक्ति के लिए नहीं, एक जाति के लिए 100 साल के बाद 1931 में ब्रिटिशर्स ने किए, उसके बाद हम लोग ने किया, तेलंगाना ने किए। 100 साल के बाद ये मुद्दा आए, ये मुद्दा को हम अमल किए। जब मंडल कमीशन आया, पूरी तरीका से मंडल कमीशन लागू नहीं हुए। मंडल कमीशन भी रिपोर्ट दिया हुआ है ये ओबीसी बैकवर्डनेस के बारे में, मगर तब पॉलिटिकल क्राइसिस कुछ था। मगर आज के तारीख में हम लोग सब तैयार होकर आने वाले दिनों में केंद्र सरकार को कैसे जवाब देना, केंद्र सरकार से हमारा जो काम है काम लेना, उसके लिए हमारा रणनीति तैयार है। वही हिसाब से हम लोग आगे लड़ने वाले। आगे हम लोग ओबीसी रिजर्वेशन लागू करेंगे। 2029 लोकसभा इलेक्शंस इज द लिटमस टेस्ट फॉर ओबीसी रिजर्वेशन बढ़ाने के लिए। पहले केंद्र सरकार ने कहा जनगणना में हम जाति गणना नहीं करेंगे, सुप्रीम कोर्ट भी एफिडेविट दिया हुआ था, मगर तेलंगाना में हम ये करके दिखाए। उसके बाद केंद्र सरकार ने उनके सोचधारे को बदल लिए। आज 2026 जाति गणना में जनगणना में जाति गणना के लिए अभी आदेश दिया हुआ है। तो इसीलिए रिजर्वेशन बढ़ाने का दूसरा जिम्मेदारी। अभी तक जनगणना में जाति गणना करने के लिए केंद्र सरकार तैयार नहीं था, मगर तेलंगाना में हम लोग ये काम करके दिखाए, कैसे करना एक रोड मैप बना दिए, रास्ता दिखाए। बाय कंपल्शन गवर्नमेंट ऑफ इंडिया हैज अग्रीड टू एक्सेप्ट दिस कास्ट सेंसस इंक्लूडिंग कास्ट। तो आगे हम रास्ता दिखाएंगे। अगर रास्ता खो गए तो मोदी जी सरकार ने हम रास्ता दिखाएंगे, हम टार्च बेरर बनेंगे। जो राहुल गांधी ने वादा किया है वो सोने का लकीर है। जब भारत जोड़ो में कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4000 किलोमीटर पदयात्रा में तेलंगाना में 25 दिन राहुल गांधी ने पदयात्रा किया था, कुछ कम 400 किलोमीटर। तब वादा किया था तेलंगाना जनता को कांग्रेस का सरकार बना दो, हम लोग तेलंगाना राज्य में जनगणना में जाति गणना करने के लिए। राहुल गांधी वादे के ऊपर तेलंगाना राज्य में हम लागू किए। फरवरी 4 तारीख 2024 में हम शुरू किए, फरवरी 4 2025 में हम पूरा किए। फरवरी 4 इज सोशल जस्टिस डे फॉर तेलंगाना स्टेट। तो भारतीय जनता पार्टी कुछ भी बोलने दो, कुछ भी बहाना बोलने दो। कुछ लोग बोल रहे हैं मुस्लिम रिजर्वेशन निकाल दो, इसमें से 10% मुस्लिम को हटा दो, हम मदद देंगे। मैं सीधा सीधा बीजेपी नेता लोगों को सवाल करना चाहता हूं,
नरेंद्र मोदी जी का जो जन्म लिए गुजरात में, आज के तारीख में नरेंद्र मोदी जी जहां से लोकसभा रिप्रेजेंटेशन कर रहे हैं उत्तर प्रदेश से, और जहां पर आरएसएस केंद्र कार्यालय महाराष्ट्र नागपुर से, 3 राज्यों में आप मुस्लिम को हटा दो। 3 राज्य सरकार आप कहिए, गुजरात, उत्तर प्रदेश एंड महाराष्ट्र, 3 के 3 आपका ही सरकार है। 2 जगह से, एक जगह में मोदी जी जन्म लिए, दूसरे जगह में रिप्रेजेंट कर रहा है, तीसरे जगह में आरएसएस है, आरएसएस नेशनल हेडक्वार्टर्स है। अगर हिम्मत है तो आप लोग ये 3 राज्यों में मुसलमानों का रिजर्वेशन हटा के दिखाओ। भटकाने के लिए बातें मत बोलो, चुनाव के लिए ऐसे कहानी मत सुनाओ। ओबीसी जागरण हो गए, अब ओबीसी रिजर्वेशन देने के लिए तैयार नहीं है, ओबीसी को न्याय करने के लिए आप लोग तैयार नहीं है, इसीलिए मुसलमान का बहाना लेके चलाने के लिए कोशिश कर रहे। ये ऐसा नहीं चलेगा। हम लोग लोकसभा राज्यसभा में आपको पकड़ लेंगे, आपसे ये काम लेकर ही रहेंगे। नहीं है तो सरकार में जो है, सरकार को हम दरखास्त रखेंगे। सरकार में जो कुर्सी में बैठा है वो नहीं सुने तो कुर्सी से उतार दे के हमारे नेता को कुर्सी में बैठकर बिठा के हम लोग ये काम कर देंगे। सर, राष्ट्रपति गवर्नर దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లులు ఆర్డినెన్స్ పరిస్థితి ఏంటి సార్? వాట్ ఇస్ ద స్టేటస్? అదే కదా చెప్పిన, పెండింగ్ ఉన్నాయి, అదే కదా ఇవ్వాల్సింది. ఏదో ఎక్స్ప్లెనేషన్ అడిగారు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అని. అడిగారు. ఒక్క నిమిషం చెప్పండి. వాళ్ళు పిచ్చోళ్ళ, వాళ్ళకి ఏం తెలుసు? పిచ్చోళ్ళ గురించి ఏంది మనం మాట్లాడుకునేది? ఎవడు చెప్పిండంట వాళ్ళకు? ఎవడు చెప్పిండంట? ఇక దాసోత్సవం గురించి కూడా నువ్వు చర్చ చేస్తున్నావు అంటే కొంచెం నీ స్టేటస్ని చెక్ చేయించాలి. వాళ్ళు క్లారిఫికేషన్ అడిగింది, అది ఆల్వేస్ నువ్వు ఏ బిల్లు పంపించినా సమాచారం అడుగుతారు, దానికి సంబంధించిన వివరాలు అందించడం అయిపోయింది. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఆ డీటెయిల్స్ ఉన్నాయి, అవి ఇస్తాం. వాళ్ళు ఏం అడిగినా నిన్న బీజేపీ ఒకవేళ అదే మేము పంపించిన సమాచార లోపం ఉంటే ఆ పాయింట్ చెప్పేటోళ్ళు, అది చెప్పట్లేదు. ఒక ఎమోషనల్ ఇష్యూ తీసుకొచ్చి చెప్తున్నారు, ముస్లింలను తొలగిస్తే మేము మద్దతు ఇస్తామని. అది అర్థం లేని వాదన, అర్థం లేని వాదన. ముస్లిం పేరు మీద రిజర్వేషనే లేదు, ఇచ్చేదే లేదన్నప్పుడు చెప్పేది ఎవరు? ముస్లింలకు రిజర్వేషనే ఇవ్వడం లేదు, వెనుకబాటుతనం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తున్నాము. ఆ వెనుకబాటు ప్రాతిపదికన నువ్వు ఏ ప్రాక్టీస్ అయినా చేయొచ్చు. నువ్వు క్రిస్టియన్ ప్రాక్టీస్ చేస్తున్నావా, నువ్వు ముస్లిం ప్రాక్టీస్ చేస్తున్నావా, నువ్వు సిక్ చేస్తున్నావా, జైన్ చేస్తున్నావా, లేకపోతే బుద్ధిజం తీసుకున్నావా, లేకపోతే హిందూయిజంలో నువ్వు ఉన్నావా, ఇట్ ఈజ్ నథింగ్ టు డూ విత్ అవర్ రిజర్వేషన్. రిజర్వేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది సోషో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్. This is nothing to do with religion. There is no such reservation for religion. They have to understand that. If such thing is real, I am asking a question. Bharatiya Janata Party, go and remove in Gujarat Muslims from reservation OBC and Uttar Pradesh as well Maharashtra. हमारे एमपी लोग, हमारे लोग चर्चा करेंगे, क्योंकि पहले हमारे नेता को पहले बोलने के बाद नेता से और पार्टी से एडवाइस लेके, परमिशन लेके, और बाकी पॉलिटिकल पार्टियों से हम नेगोशिएट करेंगे, अब उनका मदद लेंगे। क्योंकि पिछले पार्लियामेंट सेशन के समय पर हम लोग जनता मंतर में धरना किए थे, तब 16 पार्टी के नेतृत्व में कुछ कम 55 एमपी लोग वहाँ पर हाजिर हुए थे। तो अभी भी हम लोग कोऑर्डिनेशन करने के लिए एनसीपी, डीएमके, एमआईएम, आरजेडी, बहुत सारे पार्टी, कम्युनिस्ट पार्टी, बहुत सारे पार्टी के नेता लोग, खासकर पार्लियामेंट मेंबर्स जंतर मंतर धरना में हमारे मदद किए। तो आगे भी ये एक दिन में काम होने वाले नहीं है, एक दिन में एनडीए सरकार सुनने वाले नहीं है। చూద్దాం, ఇంకా ఎత్తుగడలు ఉంటాయి కదా. ఆర్డినెన్స్
పెట్టింది వేరు. మీరు అదే పాత్రికేయ మిత్రులు కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించకుంటే ఈ రెండింటికి లింకు పెడుతున్నారు. ఆర్డినెన్స్ 2018లో చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 50% రిజర్వేషన్లను లిమిట్ చేస్తూ చట్టం చేసిండు. మేము ఆ లిమిటేషన్ తొలగించడానికి ఆర్డినెన్స్ పంపించినాము. 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ అవకాశాలలో రాజకీయ రిజర్వేషన్లు పంపించిన బిల్లులు వేరు. 2018లో తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు రిజర్వేషన్లను 50%కి పరిమితి చేస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించిండు. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వకుండా చంద్రశేఖరరావు గారు బీసీలకు అన్యాయం చేసిండు చట్టం చేయడం ద్వారా. ఆ చట్టాన్ని తొలగించడానికి మేము ఆర్డినెన్స్ తెచ్చినాం. ఎందుకంటే మాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, మీరు తక్షణమే 30 రోజుల్లో రిజర్వేషన్లు నిర్ణయించండి, 90 రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు చేయండి అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ ఆదేశాల నేపథ్యంలో మేము చంద్రశేఖరరావు పంచాయతీరాజ్ చట్టంలో పెట్టిన నిబంధనను తొలగించడానికి మాత్రమే ఆర్డినెన్స్ ఇచ్చినాము. మేము గతంలో చేసిన 42% రిజర్వేషన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ సర్వీస్, దీస్ 2 బిల్స్ సపరేట్ ఫ్రమ్ దిస్ ఆర్డినెన్స్. దానికి దీనికి ఎలాంటి వివాదం లేదు, చిక్కు లేదు, ప్రతిబంధకము లేదు. ఆర్డినెన్స్ లో సబ్ కేటగరైజేషన్ చేశారా సార్? ఆర్డినెన్స్ లో సబ్ కేటగరీ దేంట్లో మీరు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లో దేంట్లో సబ్ కేటగరైజేషన్ చేయలేదు. ఉన్నది ఉన్నట్టుగానే దాంట్లో ఉన్న సబ్ కేటగరైజేషన్ అని ఇంతవరకు రిజర్వేషన్ల మీద చర్చనే లేదు. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేసింది సబ్ కేటగరైజేషన్ ఆ పర్సంటేజ్ వచ్చినాక అప్పుడు సబ్ కేటగరైజేషన్ మీద పోతాం. మీకు బ్లాంకెట్గా ఒక కోటా అలాట్ అయిన తర్వాత అప్పుడు సబ్ కేటగరైజేషన్ ఎట్లా చేయాలా, ఏం చేయాలని దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. ప్రతి వాళ్ళు మేము అత్యంత వెనుకబాటుతనంతో ఉన్నాం, మా రిజర్వేషన్లు పెంచాలంటారు. ప్రతి వాళ్ళు ఒక నెంబర్ చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ డేటా ముందర పెట్టుకొని అన్ని రకాల ఎనాలిసిస్ చేసినాం. ఇప్పుడు ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన నివేదికను సభలో పెట్టి చర్చ చేసి తద్వారా మీ అభిప్రాయాలు అందరూ కూడా పరిగణలోకి తీసుకుంటాం. వాళ్ళకి చిత్తశుద్ధి లేదని, అఖిలపక్షానికి నాయకుడు లేడు, ఆయన నిద్రపోతున్నాడు పాపం, పిల్లలేమో ఉబలాట పడుతున్నారు. ఆ పిల్లలకేమో కోతులకు కొబ్బరికి చెక్క దొరికినట్టు ఆయన ఇంట్లో వండుకోవడంతోటి ఆ కుర్చీలో కూర్చున్నామని ఆ కోతులన్నీ దుంకులాడుతున్నాయి. ఆ కోతులను పెట్టుకొని ఏడిగిపోతావు. తాను జడివిన కోతి వన వల్ల జడిచా అని వెనకటికో సామెత ఉంది, తెలుసు కదా. ఇంకో తోకపార్టీ ఆయన చెప్పనే చెప్పడం మేము సహకరించమని, ఇంకెవరిని తెచ్చుకోవాలి. ఎంఐఎం ఎట్లాగో ఎంపీ ఉన్నాడు పార్లమెంట్లో, ఆయన సహకారం ఎట్లాగో రేపు తీసుకుంటాము. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న చట్టం చేస్తే సుప్రీంకోర్టు ఎందుకు అడ్డం వస్తుంది? కరెక్టే విజయభాస్కర్ గారు, మీరు నా పాయింట్ అర్థం చేసుకుంటలేరు. మనం చట్టం చేసుకుంటే చట్టం ఒకటి ఉంటే అక్కడ అమలు జరుగుతున్నది ఇంకొకటి అయితే కోర్టు ఇంటర్వ్యూన్ అవుద్ది. నువ్వు చట్టమే చేసుకున్న తర్వాత ఆ రిజర్వేషన్ ఏంది? 50% పరిమితి దాటొద్దని, అవునా? 50% లోపల ఉండాలనే కదా వాళ్ళు చెప్పింది. అదే చెప్తున్నా, అదే అట్లాంటి ముస్లిం రిజర్వేషనే లేదు, అదే చెప్పిండ్రు వెనుకబాటుతనం అని. 50% అనే పరిధి కూడా దాటిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎప్పుడైతే ఇచ్చారో మీరు చెప్పిన 50% అనే సూత్రమే వర్తించదు. 50% అనే మూల సూత్రం ఏదైతుందో అది కాలం చెల్లిపోయింది. ఎప్పుడైతే పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చిందో ఆ 50%కి 10% తోడైంది. ఆల్రెడీ 60% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. కాబట్టి ఈరోజు 50% లోపల ఎస్సీ ఎస్టీలు తీసేసి మిగిలింది ఓబీసీలకు ఇవ్వాలనేది. ఆ ఓబీసీలలో 4 క్యాస్ట్ల బదులు 5 అయినాయి, 5 వర్గాలు అయినాయి, ABCDE చెయ్యొచ్చు, ఎవరైనా చేయొచ్చు, కోర్టులో ఉంది. దాన్ని మనమేం చేస్తాం? అపోహలు ఉంటాయి కొన్నిసార్లు, మీరు చాలా విషయాలలో అపోహలు ఉంటాయి. ఆ అపోహలలో వాళ్ళు కోర్టు డిసైడ్ చేస్తారు, మనమేం చేస్తాం దానికి? ఆల్రెడీ కోర్టుకు సబ్జూడిస్ అయిన ఇష్యూస్లో మీరు మాట్లాడడానికి ఏం లేదు, నేను మాట్లాడడానికి ఏం లేదు. కొంతమంది వితండవాదులు ఎప్పుడు కొన్ని వాదిస్తుంటారు, దాన్ని కోర్టే జవాబు చెప్తుంది. మీరు చెప్పలేరు, నేను చెప్పలేరు. నేను ఒకవేళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని అయితే డెఫినెట్గా చెప్తా మీరు అడిగింది. నేను చీఫ్ మినిస్టర్ని కాబట్టి ప్రభుత్వంలో చేసేది మాత్రమే చెప్పగలను. नहीं, जो धनखड़ जी का रिजिग्नेशन अब किस लिए किया मुझे पता नहीं, वो अनफॉर्चुनेट। दूसरी बात,
वाइस प्रेसिडेंट ऑफ इंडिया तेलंगाना को देना है, क्योंकि पिछले बार हमारा वेंकैया नायडू था, राष्ट्रपति बनाने के लिए चर्चा हुए, उनका अन्याय किए, वापस भेज दिए दिल्ली से, घर खाली करवा दे के तेलुगु भाषा बोलने वाले को आप घर वापसी कर दिए। तो उसको सुधारने के लिए हमारे बंडारू दत्तात्रेय जी का खाली हरियाणा गवर्नर का जिम्मेदारी खत्म हो गए, और बंडारू दत्तात्रेय जब केंद्र मंत्री था, उनका केंद्र मंत्री खींच लेके किशन रेड्डी को दे दिए। हमारा बंडी संजय जी अध्यक्ष था, आज ब्राह्मण रामचंद्र राव को दे दिए। तो साउथ और खासकर तेलंगाना में जितने भी ओबीसी है, सबका गला काट दिए एनडीए ने। सो सौकुन माफ करने के लिए दत्तात्रेय जी को वाइस प्रेसिडेंट बनाया तो ठीक रहता है, क्योंकि तेलंगाना को आप इतना अन्याय नहीं कर सकते। देश में हिंदी के बाद दूसरी भाषा तेलुगु ज्यादा बोलने वाले, पहला हिंदी है, दूसरा तेलुगु है, तीसरा बंगाली है। तो साउथ पर्टिकुलर तेलुगु हमारे लोगों को अन्याय किए। मैं एनडीए सरकार से ये डिमांड कर रहा हूं, क्योंकि ओबीसी का चर्चा बहुत तेजी से चल रहा है। ओबीसीओं का केंद्र मंत्री था दत्तात्रेय, गला काट दिए। बंडी संजय जी अध्यक्ष था, उनका भी गला काट दिए। तो इसीलिए दत्तात्रेय जी को अगर वाइस प्रेसिडेंट बनाया तो थोड़ा बहुत आपका गुनाह कुछ माफ हो जाएंगे। అది నాకు తెలీదు, నేను తెలంగాణ ప్రజల తరఫున ఒక ఓబీసీకి న్యాయం చేయాలి, దత్తాత్రేయ గారికి న్యాయం చేయాలని చెప్తున్నా। అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము యూపీఏ పక్షాలను సంప్రదించినప్పుడు అప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది। పార్టీ నిర్ణయాలను ఎన్డీఏ కూటమి నిర్ణయాన్ని ప్రకటించడానికి నేను ఇక్కడ లేను। తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలి। ఢిల్లీలో ఎదిగిన మా ప్రాంత నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ పూర్తిగా తలలు కోసేసి నాయకత్వమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు। ఇది ఒక కుట్ర। ఆ కుట్ర తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి దత్తాత్రేయ గారు లాంటి వాళ్లకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తే సౌమ్యుడు, అందరు ఆమోదయోగ్యం ఉంది। మొన్నటికి మొన్న ఉన్న గవర్నర్ పదవి కూడా దత్తాత్రేయ గారిని తొలగించిండ్రు। హర్యానాకు ఉన్న దత్తాత్రేయ గారు గవర్నర్ పదవి కూడా తొలగించింది కాబట్టి వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మోడీ గారు గౌరవించాలని నేను డిమాండ్ చేస్తున్నా। अभी मोदी जी खत मुझे लिखे तो मैं जरूर जाके पूछूंगा कि एनडीए अलायंस से चलो भाई, हमारा तेलंगाना वासी है, दत्तात्रेय ठीक ठाक आदमी है, इनको मदद करने के लिए मैं कोशिश करूंगा। मगर मैं वादा नहीं कर सकता हूं, क्योंकि ये एआईसीसी लेवल पे चर्चा करना है। एआईसीसी हैज टू डिसाइड ऑल दिस सच थिंग। दिस इज नॉट इन माय परव्यू, बट डेफिनेटली ऑन बिहाफ ऑफ तेलंगाना, डेफिनेटली आई विल रिक्वेस्ट माय लीडरशिप। తెలియదు, అవన్నీ పార్టీ నిర్ణయం తీసుకోవాలి। కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు, కేరళ ఎంపీలు ఇట్లా సపరేట్ ఉండరు। కాంగ్రెస్ ఎంపీలు అంటే కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది। ఆలోచన చేద్దాం, సీరియస్గా ఆలోచన చేస్తున్నా। మా పార్టీలో 5 మంది పిల్లలు ఉన్న వాళ్ళకుంటే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తా టికెట్ ఇచ్చేటప్పుడు। बोलो क्या बोल रहा? जरूर खतरा है। जब तक बीजेपी कुर्सी में है तब तक खतरा है देश को। इसमें अब हर चीज के लिए नया नया सवाल करने का जरूरी नहीं। महाराष्ट्र में हम देख चुका है, आने वाले महाराष्ट्र जो प्लानिंग है, प्रोसेस है, बिहार में अमल करने के लिए कोशिश कर रहा है। जब तक एनडीए सरकार, खासकर बीजेपी सरकार केंद्र में रहेगा, तब तक इस देश को खतरा है। इस देश को खतरा से हटाना है तो एनडीए सरकार को हटा देना, ये एक ही इसका सॉल्यूशन। थैंक यू। लास्ट